బ్రేకింగ్ చూస్తున్నాం. సబ్ రిజిస్టర్ల చోరీ కేసు విచారణ కొనసాగుతుంది. పోలీసులు నిందితుల నుంచి కూపిలాగుతున్నారు. గన్నవరంలోనే కాకుండా పడమట సబ్ రిజిస్టర్ ఆఫీసు, జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోనూ చోరీలు జరిగాయి. ఇవి కాకుండా డాక్యుమెంట్ రైటర్ విఠలరావు ఉయ్యూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 31 లక్షల స్టాంప్ పేపర్లను చోరీ చేశారు. శారద అనే సబ్ రిజిస్టర్ ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అటు పడమట సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా 33,80,000 స్టాంపులు చోరీ చేశారు. నాడు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న చైతన్య గుట్టుచప్పుడు కాకుండా ఆ డబ్బును రిజిస్టర్ శాఖకు జమ చేసి జాగ్రత్త పడ్డారు. ఇక ఈ విషయాన్ని నిందితులు గన్నవరం పోలీసులకు చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అంకినీడు అనే అతను ఇక్కడ మన స్టాంపు వెండర్ దగ్గర పనిచేస్తాడు. అయితే అతను ముద్దాయి చెప్పారు, కానీ అతని పాత్ర ఏంటనేది మనం దర్యాప్తు చేయవలసి ఉంది. గన్నవరం అతన్ని వాటి పాత్రని ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంది. ఓన్లీ ముద్దాయిని చెప్పారు. తర్వాత దాని మీద దర్యాప్తు చేసి అతని పాత్ర ఉంటే అతని మీద కూడా మనం చర్య తీసుకుంటాం. ప్రజెంట్ అయితే వెట్ల మీద అతని మీద కంపల్సరీగా మేము అతనికి కూడా చేస్తాం. ప్రజెంట్ అతనికి మన నోటీస్ ఇచ్చి అతనికి రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా ఏమున్నాయో కూడా అతని గురించి విచారించి తర్వాత అతని మీద తదుపరి చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రధాన ముద్దాయి ఎవరైతే చెన్నారావు అని అతను ఉన్నారో అతనికి తాతకుంటలే, అయితే ప్రజెంట్ కానూరులో నివాసుకుంటున్నాడు. అతను కూడా గతంలో పడమట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేశాడు. దాని మీద అతనికి అనుభవం ఉంది. అతనికి విట్టలకి ఆ విధంగా పరిచయం ఉంది. అలా అతను ఫస్ట్ టైం ప్రయత్నించి విఫలమైంది, రెండోసారి ప్రయత్నించారు. అక్కడ కూడా వాచ్మెన్ యొక్క పాత్ర ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా తదుపరి దర్యాప్తు జరపవలసి ఉంది. ఆ రోజు రెండోసారి మార్చి నెలలో జరిగిన దొంగతనంలో వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. అతని పాత్ర ఇంకా మనకి దర్యాప్తు చేయవలసి ఉంది. మన దగ్గర అయితే వాచ్మెన్ లీడ్ ఇక్కడ కనవరం. సబ్ రిజిస్టర్ల చోరీ కేసు విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలెన్ అందిస్తారు. వాసు, పోలీసులు నిందితుల నుంచి కూపిలాగుతున్నట్టుగా తెలుస్తుంది. గన్నవరంలోనే కాకుండా పడమట సబ్ రిజిస్టర్ ఆఫీసు, జిల్లా రిజిస్టర్ కార్యాలయాల్లోనూ చోరీలు, పోలీసుల దర్యాప్తును సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? గుడ్ మార్నింగ్ చక్రి. ప్రధానంగా చూసుకుంటే కనుక కొందరు సబ్ రిజిస్టార్ల ఉదాసీన వైఖరి డాక్యుమెంట్ రైటర్లను గజదొంగలుగా మార్చిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. అయితే ఇదే రకంగా చూసుకుంటే కనుక గతంలోనే అంటే విజయవాడకు చెందిన విఠలరావు అనే ఒక డాక్యుమెంట్ రైటర్, ఈ డాక్యుమెంట్ రైటర్ ముసుగులో కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లను తయారు చేసి అసలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రజలకు విక్రయించే స్టాంపులు అంటే రెవెన్యూ స్టాంప్, మనం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఉపయోగించే స్టాంపులు కానివ్వండి, ఇతర స్టాంపులు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఎక్కడ పెడతారు, ఏ బ్యూరోని పెడతారని చెప్పేసి కూడా అతను కూపీ లాగడం కూడా జరిగింది. దీంతోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాఖలో పనిచేసే కొందరు ప్రైవేటు ఉద్యోగులు, అలాగే కొందరు చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఈ గజ దొంగల్లోని ముఠా కూడా సహకరించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేవాళ్ళు. ఈ సమాచారం ప్రకారమే విఠలరావు అనే వ్యక్తి అతని కార్యాలయంలోనే కొందరు డాక్యుమెంట్ రైటర్లని ఉంచుకుని వారి ద్వారా కూడా ఎట్టి పరిస్థితులను బయటికి రాకుండా ఇటువంటి చోరీకి పాల్పడేవాడని చెప్పేసి మాత్రం గన్నవరం పోలీసుల దర్యాప్తులో తేలింది. గన్నవరం పోలీసులు దీనిపైన కూలంకషంగా కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ విఠలరావు అనే వ్యక్తి ఈ చోరీ చేసిన అంటే సబ్ రిజిస్టార్ కార్యాలయాల నుంచి చోరీ చేయించిన స్టాంపులకు డేట్లు మార్చి పాత డేట్లు వేసి విక్రయించాడు. దీని మూలంగా ఏదైనా దొంగ వీలునామాలు తయారు చేయడం కానీ, ఈ దొంగ వీలునామాల ద్వారా ఏదైతే ఈ భూ కబ్జాలకు పాల్పడే ముఠాలు ఆ దొంగ వీలునామాలను ఉపయోగించుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, దీని ద్వారా విఠలరావు అనే వ్యక్తి దొంగ వీలునామాలు తయారు చేయించి ఆస్తులను కూడా భారీగానే దొంగ రిజిస్ట్రేషన్ చేయించేవాడు. ఇది ఒక పక్కన పెడితే కనుక మరొకవైపు చూసుకుంటే 2017, 2018 అలాగే 2023లో కూడా విజయవాడ పరిధిలోని అంటే విజయవాడ పడమట పరిధిలోని పడమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 2023 సంవత్సరంలో 33.8 లక్షల స్టాంప్ పేపర్లు చోరీకి గురయ్యాయి.
ఈ 33.80 లక్షల స్టాంప్ పేపర్లు చోరీకి గురైతే సంబంధించిన సబ్ రిజిస్టార్ ఉన్నతాధికారులకు కానీ, జిల్లా రిజిస్టార్ కానీ, కమిషనర్ కానీ ఏదైనా ఒక నివేదిక పంపాలి. నివేదిక పంపిన అనంతరం కార్యాలయంలో దీనికి సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయాలి. ఈ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయి ఈ 33.80 లక్షల స్టాంప్ పేపర్లు గల్లంతైనప్పటికీ కూడా చోరీ జరిగిందని తెలిసినప్పుడు కూడా అవేమీ బయటికి రాకుండా చేయకుండా కూడా ఈ ధనాన్ని ఏదైతే ఈ డబ్బులు స్టాంప్ పేపర్ ద్వారా వచ్చిన ధనాన్ని మాత్రం ట్రెజరీకి అంటే ఏదైతే స్టాంప్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా జమ చేశాడు. ఇదే తరహాలో 2017 సంవత్సరంలో కృష్ణా జిల్లా ఉయ్యూరులో కూడా ఇదే తరహా దొంగతనం జరిగింది. అక్కడ కూడా 31 లక్షల స్టాంపు గల్లంతయ్యాయి. అప్పుడు సబ్ రిజిస్టర్ గా శారద అనే ఒక మహిళ పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఫిర్యాదు చేయకుండా ఇదే తంతు నిర్వహించారు. అంటే దీన్ని బట్టి మనం తెలుస్తుంది ఏంటంటే ఏదైనా పోలీసులు కంప్లైంట్ చేస్తే అనేకమైన విషయాలు సబ్ రిజిస్టర్ జరిగే అనేక విషయాలు బయటపడతాయి. అదే ఈ చోరీ ద్వారా కనుక ప్రయత్నిస్తే కనుక పోలీసులు ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసే వారికి అలాగే ఈ విఠలరావు అయితే ఎవరైతే ఇతను ఉన్నాడో ఈ ఆర్గనైజర్ ఉన్నాడో ఈ స్టాంపుల్ని బయట ఎక్కువ ధరలకు విక్రయించి ఆ సొమ్మును కూడా తను చేసుకుంటుంది కానీ లేదా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు ఇవ్వడం కానీ ఈ వ్యవహారం అంతా కాల్ డేటాలో వచ్చే పరిస్థితులను గమనించి మాత్రం ఎవరు ఈ సబ్ రిజిస్టార్లు ఎవరు ఫిర్యాదు చేయకపోవడం మూలంగానే ప్రధాన అంశం కనిపిస్తుంది. దీంతోనే ఎంతకేలకు నిజం బయటపడుతున్న అంశంగా కూడా ఇలాగా చోరీలు చేస్తూ అంటే 2017 నుంచి కూడా పలు వివిధ దొంగతనాలలో పాల్పంచుకుంటూ కూడా ఈ విఠలరావు అనే వ్యక్తి చేశాడు. ఈ విఠలరావులో గ్రూప్ గా ఉన్న ప్రధానంగా చిన్నవరావు మరికొందరు కూడా ఇతనికి గన్నవరం పోలీసులకి విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే గన్నవరం పోలీసులు ఎన్ని గ్రూపులు ఆగుతున్నప్పుడు మాత్రం వివిధ ప్రాంతాల్లో కూడా చోరీలు జరిగినప్పటికీ సబ్ రిజిస్టార్ అంటే ప్రభుత్వ కార్యాలయంలో చోరీలు జరిగి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చోరీలు స్టాంప్ పేపర్లు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క చిన్న కంప్లైంట్లు కూడా సంబంధిత సబ్ రిజిస్టార్లు ఇవ్వకపోవడం మూలంగా విస్మయాన్ని కలిగించే పరిస్థితి కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో కనిపిస్తోంది. మన ఇంట్లో మనం 10,000 20,000 దొంగతనం జరిగితే కూడా ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పోతాం. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇటువంటి విలువైన స్టాంపులు అంటే నాన్ జ్యుడిషియల్ స్టాంపులు అంటుంటాం. ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే స్టాంపులు చోరీ జరిగితే ఇప్పటి వరకు కూడా ఈ సబ్ రిజిస్టార్ ఎందుకు మిన్నకుండిపోయారని చెప్పి మాత్రం ఆ పోలీసులు ఉన్నతాధికారులు ఆలోచించి కూడా పరిచి కూడా కనిపిస్తుంది. ఇదే తరహాలో అంటే ఈ గన్నవరంలో ఇటీవల 3వ తారీఖున చోరీ జరిగినప్పుడు మాత్రం పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇందులో కీలక నిందితుడు అంటే చిన్నవరావు అనే వ్యక్తి పడమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒక డాక్యుమెంట్ రైటర్ గా పనిచేసేవాడు. ఇతను విఠలరావు అనే అతనికి అత్యంత కీలకంగా ఉండేవాడు. ఇతని ద్వారానే అంటే పలు సబ్ రిజిస్టార్ ఆఫీసులోకి వెళ్ళి డాక్యుమెంట్లు తయారు చేయడం, ఈ డాక్యుమెంట్లు తయారు చేసే విషయంలో అక్కడ కింది స్థాయి ఉన్న ఉద్యోగులతో వీళ్ళు పరిచయాలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ పరిచయాల మూలంగా అసలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎంత స్టాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత స్టోరేజ్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుని చోరీలకు పాల్పడినట్లుగా కూడా మనకి పోలీసులు ఎదుట చిన్నారావు అంగీకరించడం కూడా జరిగింది. పూర్తిగా విశ్వసనీయ వర్గం ద్వారా కానీ ఇతరితర మనం బయట ఎంక్వైరీ చేస్తే మాత్రం ఈ విఠలరావు అనే అతనే కింగ్ పిన్ అంటే ఈ స్టాంపుల గందరగోళానికి ఈ చోరీలు చేసేందుకు దొంగ స్టాంపులు తయారు చేయించి ఇతరుల ఆస్తులు కూడా నకిలీ వీలునామాల ద్వారా మరలా తిరిగి సబ్ రిజిస్టార్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా ఈ విఠలరావు అనే వ్యక్తి కింగ్ పిన్ లా కనిపిస్తాడు. అయితే ఆ స్టాంపు పైన ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం దొంగ వీలునామా తయారు చేస్తే ఆ స్టాంప్ పైన ఒక బార్ కోడ్ అంటే ఎడమ చేతి వైపు బార్ కోడ్ అనేది ఉంటుంది. ఈ బార్ కోడ్ ఆధారంగానే జిల్లా రిజిస్టార్ కార్యాలయం నుంచి జిల్లా ఆడిట్ రిజిస్టార్ కార్యాలయం నుంచి కూడా అలాగే రాష్ట్ర ఆడిట్ కార్యాలయం నుంచి కూడా ఏ స్టాంప్ ఎక్కడికి వెళ్ళింది ఏ స్టాంప్ ఎక్కడికి వెళ్ళింది కూడా మనకి ఆ బార్ కోడ్ తెలుసుకోవచ్చు. కానీ ఈ దొంగ వీలునామాల వ్యవహారంలో కానీ ఈ పాత స్టాంపులు అమ్మే వ్యవహారంలో కానీ సంబంధిత సబ్ రిజిస్టార్లు ఉదాసీన వైఖరిగా ప్రవర్తిస్తూ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగానే అనేకమైన దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి, అనేకమైన ఫ్రాడ్యులెంట్ రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉన్నాయి. దీని మూలంగానే ప్రభుత్వానికి తలనొప్పిగా మారి మోసపోతున్న రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా కీలకంగా ప్రభుత్వానికి నివేదనలు అందుతున్నప్పుడు కూడా అసలు ఈ కీహోల్ ఎక్కడుంది ఎలా జరుగుతుందని మాత్రం గన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించి గన్నవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగిన చోరీ వ్యవహారం కూడా ఒక చిన్న క్లూను అందించడం కూడా జరిగింది. ఈ క్లూ ఆధారంగానే పోలీసులు అసలు దీనిపైన కూపీలాగే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా అంటే ఏదైనా ఈ విఠలరావు అనే వ్యక్తి చిన్న డాక్యుమెంటరీ గానే ఉన్నాడు. ఇతని పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత సబ్ రిజిస్టార్లు ఫిర్యాదు చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఇది దొంగతనం జరిగి ఉన్నాయి కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో విలువైన స్టాంపులు దొంగిలించబడటం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనంగా మారింది. చక్రి రైట్, థ్యాంక్ యూ వాసు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం కానున్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండగా ఏపీ సమర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఉత్కంఠ రేపుతుంది. కృష్ణానది యాజమాన్య పోర్టు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ నిర్వహించాలనుకుంటున్న ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలకు సీఎస్లకు పంపారు. బనకచర్లతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశాన్ని ఈ నెల 11న నిర్వహించాలని భావించారు. అయితే 16వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా సీఎంలు ఇద్దరు నేడు సమావేశం అయ్యేందుకు ఓకే చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, నీటి వివాదాల గురించి చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ ఉంది. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా ఉంటారు. ఇక 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా పరిగణిస్తారో లేదో ఇంకా తెలియదు. గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పులేదని, ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటామన్నారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బనకచర్లకు పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వద్దని లేఖలు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఇద్దరు సీఎంల సమావేశం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, గోదావరి నదీ జలాల పంపిణీపై 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే ఈ రోజు భేటీ కాబోతా ఉన్నారో, అయితే ఈ భేటీ కంటే ముందు ఒక తీవ్ర ఉత్కంఠమైన పరిస్థితి నెలకొని ఉంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో కూడా ఈ జల వివాదాలకు సంబంధించి ఈ రోజు ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం కొనసాగబోతా ఉంది. ప్రధానంగా గోదావరి నదీ జలాల పంపిణీపై ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించే అంశాన్ని ఏపీ తన ఎజెండాలో ఇవ్వడం జరిగింది. సింగిల్ లైన్ ఎజెండాగా బనకచర్ల అంశం ఏపీ ఇస్తే దానిపై చర్చించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒకవైపు తెలంగాణ ఇప్పటికే ఇటు సిడబ్ల్యూసీకి లేఖ కూడా రాయడం జరిగింది. అయితే దీంతో ఈ సమావేశం అసలు ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే 2 రాష్ట్రాల సీఎంల సంబంధించి భేటీకి సంబంధించి ఈ భేటీని సైతం ఒకవేళ బనకచర్లపై చర్చిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ ముందుకు వెళ్తే ఆ మీటింగ్ ను బైకట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి దీనిపై తీవ్ర అభ్యంతరం తెలంగాణ వ్యక్తం చేస్తా ఉంది. ఏదైతే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి నీటి హక్కులను కోల్పోతుంది తెలంగాణ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఏపీ అక్రమంగా ఏపీకి నీటిని తరలించిపోతుంది. దీనికి ఎక్కడా కూడా మిగులు జలాలు, వరద జలాలు అనే సమస్య ఉత్పన్నం కాదు ఇక్కడ. అలాంటప్పుడు వరద జలాలు లేనప్పుడు ఏపీ దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలంగాణ వాదిస్తుంది. మరొక వైపు డిపిఆర్ ను కూడా సిడబ్ల్యూసీ ఇప్పటికే తిరస్కరించింది. పర్యావరణ అనుమతులు లేవు. మరొక వైపు ఫిజబిలిటీ రిపోర్ట్ కూడా కేంద్ర సిడబ్ల్యూసీ ఆమోదించలేదు. సో ఈ నేపథ్యంలో దీనిపై చర్చించడం అంటే తొందరపాటు చర్య అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి లెటర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సిడబ్ల్యూసీకి లేఖ కూడా రాయడం జరిగింది. మరొక వైపు బచావత్ అవార్డు నిబంధనల ప్రకారం గోదావరి నదిపై ఏ ప్రాజెక్ట్ అయినా కొత్తగా నీటి కేటాయింపులు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఈ అంశాన్ని తెలంగాణ ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఏపీలో నదుల అనుసంధానానికి నీటి మళ్లింపులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది గోదావరి జలాలకు అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులకు సంబంధించిన అంశం అని చెప్పి కూడా ఈ
తెలంగాణ వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు ఏపీ కూడా చెప్తా ఉంది 200 టీఎంసీల వరద జలాలను మేము వాడుకుంటాము, సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటాము, కానీ తెలంగాణకు అన్యాయం జరగదు అని చెప్పి ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే సమావేశం సో ఏ విధంగా జరగబోతా ఉంది, సో అందులో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి అనే అంశం అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా మనం చూస్తా ఉన్నాము గత కొన్ని రోజులుగా కూడా ప్రధానంగా బనకచెర్ల అంశంపై ఒక రాజకీయ యుద్ధ వాతావరణమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా దీనిపై వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజు సమావేశంలో బనకచెర్ల అంశం చర్చకు వస్తుందా రాదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై చర్చిస్తే ఖచ్చితంగా మేము సమావేశం నుండి వాకౌట్ చేస్తామని కరాఖండిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఏం జరగబోతా ఉంది ఢిల్లీలో అని అయితే ఒక ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. చక్రి రాజు, కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఈ కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం చర్చకు వస్తే ఈ తరలింపు అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాజు? ఇప్పటికే దీనికి సంబంధించి అంశం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఎందుకంటే కేఆర్ఎంపీని కూడా తరలించాలని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా కూడా ఏపీ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు చర్చలకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ ఒకటే చెప్తా ఉంది, ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అవన్నీ కూడా పెండింగ్ పరిష్కరించాలని ఒకవైపు, మరొక వైపు కేఆర్ఎంపీ తరలింపు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఆ సమస్యలపై అన్నిటిపై చర్చిస్తామని చెప్పేసి కూడా ఈ సమావేశంకి వెళ్తున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం సో మరి సిడబ్ల్యూసీ ముందు ఏం వాదించబోతా ఉంది? ఎందుకంటే ఏపీ మాత్రం ఒకటే సింగిల్ లైన్ ఎజెండా ఇచ్చింది, బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని చెప్పేసి కూడా ఏపీ పట్టుబడతా ఉంది. సో ఏ అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి అనేది మాత్రం ఒక ఇంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. తెలంగాణ మాత్రం ఇతర అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చిద్దామని చెప్పేసి తెలంగాణ చెప్తా ఉంది. సో రెండు రాష్ట్రాలు కూడా సో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఈ రోజు సమావేశం ఏ విధంగా జరుగుతుంది, ఒకవేళ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అనేది మాత్రం ఉత్కంఠ అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క కృష్ణానదిపై పెండింగ్ ఉన్న ప్రాజెక్టులపై చర్చ జరగాలని చెప్పి తెలంగాణ చెప్తా ఉంది. మరొక వైపు దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. తొమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు 80 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని చెప్పి తెలంగాణ సిడబ్ల్యూసీని ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చర్చ జరగాలి, చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తే తెలంగాణకు కూడా ఒక ఆల్టర్నేట్ చూపించాలి, ఒక వేరే ఇతర అదనంగా మరో 200 టీఎంసీల ప్రాజెక్ట్ కట్టుకునేందుకు కూడా ఒక ఫిజిబిలిటీ ఉండే విధంగా కూడా సిడబ్ల్యూసీ చొరవ చూపాలన్న విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి మరి ఏ అంశాలు చర్చకు వస్తాయి అనే అంశం అయితే ఒక మొత్తానికి అయితే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలో ఇప్పటికే ఎజెండా ప్రకారం చర్చ జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జరిగే అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఈ యొక్క సమావేశంలో అభ్యంతరాల నడుమ సమావేశం ఏ విధంగా జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. నిన్నటి విచారణలో సరైన సమాధానాలు చెప్పలేదని ఇవాళ మరోసారి రావాలని సిట్ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. రేపటి వరకు జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చి వాగ్మూలం ఇవ్వాలని కోరింది.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. నిన్నటి విచారణలో సరైన సమాధానాలు చెప్పలేదని ఇవాళ మరోసారి రావాలని సిట్ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. రేపటి వరకు జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చి వాగ్మూలం ఇవ్వాలని కోరింది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితులను వరుసగా విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తోంది సిట్ దర్యాప్తు బృందం. ప్రస్తుతం ఏవన్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అనేక సార్లు విచారణ చేయడం జరిగింది. నిన్న సైతం ఆయన్ను సుదీర్ఘ విచారణ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన యొక్క పాత్రకు సంబంధించి అనేక విషయాలను ప్రభాకర్ రావును అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో విచారణ చేసినటువంటి కింది స్థాయి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పూర్తిగా చీఫ్ ఇచ్చిన ఆదేశాలతో మాత్రమే ట్యాపింగ్లకు పాల్పడటం జరిగిందప్ప తమ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు ఇందులో ఏమాత్రం లేవు అనేటువంటి విషయాలను తెలియజేశారు. కాబట్టి సో ఇటువంటి డైరెక్షన్స్ అనేవి ప్రభాకర్ రావు నుంచి వెళ్ళాయి. ప్రభాకర్ రావు ట్యాప్లకు గురైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ఎందుకు ట్యాప్ గురి చేయాల్సి వచ్చింది, అలాగే మరోవైపున మావోయిస్టుల పేరుతోనూ అలాగే ఇతర సంఘ విద్రోహ శక్తుల పేరుతోనూ కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు అలాగే వ్యాపారవేత్తలు కొంతమంది పొలిటికల్ స్ట్రాటజిస్టులు టెక్నాలజిస్టుల యొక్క ఫోన్లను సైతం ట్యాప్ చేసినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్లు సాక్షుల యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత వీరి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు, ఈ రకంగా ఏదైనా మావోయిస్టుల జాబితాలలో ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఎప్పుడైతే ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినటువంటి రోజున ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఎస్ఐబిలో ఉన్నటువంటి ఫోన్ డేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా, ఎవరి ఆర్డర్స్ తో యొక్క పూర్తిగా డేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేందుకు హార్డ్ డిస్క్ అన్నింటిని కూడా ధ్వంసం చేయాల్సి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే కింది స్థాయి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో ప్రభాకర్ రావు పాత్ర మీద కూడా ప్రశ్నించారు. సో వీటన్నిటి మీద మరొకసారి నిన్న సుదీర్ఘ విచారణ అనంతరం నేడు ఇవాళ మరోసారి విచారణకు రావాలి అంటూ కూడా ప్రభాకర్ రావుకు తెలియజేసిన నేపథ్యంలోనే వాళ్ళ 10 గంటల తర్వాత ఏ క్షణమైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావుతో పాటు నేడు వరుసగా సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డు జరుగుతున్నటువంటి సందర్భంలోనే దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చారు. సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వాల్సిందిగా ఇటు సిట్ కార్యాలయానికి రావాలి అంటూ మల్లన్నకు నోటీసులు ఇవ్వడం జరిగింది సిట్ అధికారుల దర్యాప్తు బృందం. నేడు అంటే 17వ తేదీలోపు విచారణకు రావాలనే విషయం తెలియజేసినటువంటి నేపథ్యంలోనే నేడు మల్లన్న విచారణకు వచ్చినటువంటి సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిట్ అధికారుల ముందు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఆయన ఏ క్షణం అయినా సరే సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు వరుసగా వైపున నిందితులను విచారణ చేస్తూనే మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ లో గత ప్రభుత్వ హయాంలో తీన్మార్ మల్లన్న తనకున్నటువంటి యూట్యూబ్ ద్వారా కావచ్చు, బహిరంగ సమావేశాల్లో కావచ్చు, అలాగే వివిధ వేదికల మీద గత ప్రభుత్వాన్ని అలాగే గత ప్రభుత్వ పెద్దలను తీవ్రంగా విమర్శించడం, తను కొన్ని పార్టీలను మారుతూ తన యొక్క సొంత అజెండాలను ప్రకటించడం లాంటి విషయాలలో కీలకంగా ఉన్నాడు. అతని యొక్క ఫోన్లను రాజకీయ దురుద్దేశంతోనే ట్యాప్ కు గురి చేశారు అటువంటి విషయాలను తనపై వ్యక్తిగతంగా కక్ష కట్టి తను చేస్తున్న పనులను సహించలేక తనను ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో భాగంగానే తన ఫోన్లను ట్యాప్ కు గురి చేశారు అని గతంలోనే సిట్ అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని సిట్ అధికారులు ఐడెంటిఫై చేసి తనకు నోటీసులు ఇచ్చి వచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇవ్వాలన్నటువంటి విషయాన్ని సిట్ అధికారులు తెలియజేశారు. అందులో భాగంగానే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను బట్టి ఇవాళ లేదా రేపు ఏ క్షణమైనా సరే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విచారణకు స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వడానికి ఇవాళ
వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి సిటీ కార్యాలయానికి. అయితే రత్నకుమార్, తీన్మార్ మల్లన్న వాగ్మూలం కీలకం కానుందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి? రత్నకుమార్, ఇప్పటికే అనేక మంది సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ జరుగుతుంది. అందులో కొనసాగింపుగానే చెప్పాలి, తీన్మార్ మల్లన్న గతంలో తన మీద వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించి కావచ్చు, తన ఫోన్లు ట్యాప్ గురైనటువంటి విషయాలు, ఎవరు ట్యాప్ చేయించుంటారు, ఎందుకు ట్యాప్ చేయించారు అనే దాని మీద పెద్ద ఒక చర్చ అనేది కూడా నడిచినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయో వాళ్ళందరూ కూడా వచ్చి సాక్షి స్టేట్మెంట్లను సిటీ అధికారులకు అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా మనం చూడటం జరిగింది. ప్రస్తుతం వైపున మహేష్ గౌడ్ వచ్చారు, ఆయన కాంగ్రెస్ నేత. తర్వాత చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్టులు, టెపాలజిస్టులు ఆరామస్థాన్, ఇలా అనేక మంది వచ్చి తమ యొక్క ఫోన్లు ఏ రకంగా ట్యాప్ కు గురయ్యాయో ఆ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి వివరాలను మీడియాతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సిటీ అధికారులకు సాక్షి స్టేట్మెంట్లను ఇచ్చిన అనంతరం సో వివిధ రాజకీయ ఉద్దేశాలలో భాగంగా రీసెంట్ గానే సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన వట్టేజానయ్య సైతం ఆయన కూడా వచ్చి స్టేట్మెంట్ ను ఇచ్చారు సిటీ అధికారులకు. సో ఇలా వరుసగా ఎవరెవరి ఫోన్లు అయితే గతంలో ట్యాప్ కు గురయ్యాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎవిడెన్స్ ను రాబడుతూ ఆ క్రమంలోనే ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి యొక్క సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తుంది సిటీ అధికారులు దర్యాప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు సిద్ధమయ్యారు సిటీ అధికారులు. రేపటిలోగా విచారణకు సాక్షి స్టేట్మెంట్ వచ్చి ఇవ్వాలని తెలియజేసిన క్రమంలోనే ఆయన నేడు 10 గంటల తర్వాత ఏ క్షణమైనా సరే సిటీ కార్యాలయానికి రాబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.